హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భారతి. ఏంటో ఓల్డ్ మీ ఓల్డ్ డైలాగులతో నేను మీ భారతి అంటూ ముందుకొచ్చేస్తున్నాను. సో, మళ్ళీ నా వీడియోస్‌ని చాలా అందంగా తీర్చిదిద్దుదామని, అదే కొత్తగా తయారు చేద్దామని, నా వీడియోస్‌ని కొత్తగా ట్రై చేద్దామని మళ్ళీ నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అయితే ఇక మీదట భారతి టాక్స్ అండ్ వ్లాగ్స్‌లోని ఆహ్, ఎక్కడికైనా వెళ్తాం కదా! అలాంటి వీడియోస్, వ్లాగ్స్ వీడియోస్ పెడతాను. బట్ ఇప్పుడు నా కొత్త ప్రయాణం, ఇది నా కొత్త ప్రయాణం మాట. ఏంటి ఇలా నా కొత్త ప్రయాణం, నా కొత్త ప్రయాణం అంటుందనుకుంటున్నారా? నా కొత్త ప్రయాణం అనే ఛానెల్‌ని స్టార్ట్ చేశానండి. సో, ఆ ఛానెల్‌ని ఇక మీదట ఆ ఛానెల్‌లోని మంచి మంచి విషయాలని చెప్తూ, మాట్లాడుతూ వీడియో పెడతానండి. సో, మీ అందరూ దాన్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి అయితే కామన్‌గా ఉంటుంది. కావాలనే అల్లరి చేస్తూ ఉంటుంది. సో, నా ఈ కొత్త ప్రయాణం ఛానెల్‌ని మీరందరూ సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. రోజుకొక చిన్న షార్ట్ లాగా, అంటే ఎక్కువగా మాట్లాడేకుండాను షార్ట్ వీడియోస్ తోటి ఆ ఛానెల్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ ఛానెల్‌ని కూడా ఈ ఛానెల్‌ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే షేర్ చేస్తూ నా వీడియోస్‌కి మంచి లైక్స్ ఇచ్చారో, సో, ఆ ఛానెల్‌కి కూడా అలాగే ఇస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త ఛానెల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, మన పాత ఛానెల్ అంటే ఈ భారతి టాక్స్ అండ్ వ్లాగ్స్ ఛానెల్‌లోని ఆహ్, వి వీడియోస్, వ్యూస్ ఉన్నాయి గానీ, దీనికి మనకి వాచ్ టైమ్ లేదు. సో, అందుకే కొత్త ఛానెల్‌ని స్టార్ట్ చేస్తున్నాను. సో, చాలామంది వీడియోస్ చేయడం మానేసావేంటి? అలా ఇలా అని నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉన్నారన్నమాట. సో, ఎందుకు ఆపేయడం? అలానే నా ఫ్రెండ్ ఒకామె అన్నది, "ఇంత మాట్లాడతావు, అన్ని విషయాలు చెప్తావు. మంచి విషయాలు చెప్తూ ఒక ఛానెల్ స్టార్ట్ చేయొచ్చు కదా! నీ ఇన్‌స్పిరేషన్ స్టోరీస్ కూడా చెప్తూ ఇలా ఒక ఛానెల్‌ని స్టార్ట్ చేయొచ్చు కదా!" అనన్నది. నేను చ్ తనకి తెలీదు కదా! ఆల్రెడీ నేను ఛానెల్‌లో ఉన్నాను. ఛానెల్స్ చేశాను. కానీ క్లిక్ అవ్వలేదు. అదంతా మనం ఏం చేయలేము. సో, ఇక మీదట మళ్ళీ అందులో ఛానెల్స్ నా కొత్త ప్రయాణం ఛానెల్‌లోని మంచి మంచి వీడియోస్ ఇలా మాట్లాడుతూ ఫన్నీ వేలోని, అలానే మంచిగా లైఫ్‌లో మనం అందరిని ఎవరినో ఒకళ్ళని చూసి ఇన్‌స్పిరేషన్ అవ్వడము, లేకపోతే మన లైఫ్‌లో జరిగే కష్టాలను మనం చాలా విధాలుగా అనుభవిస్తాం కదా! ఇలాంటి కష్టాల్ని మనం ఎలా ఎదుర్కున్నాం. ఇలాంటి నా నా లైఫ్‌లో జరిగే నా స్టోరీస్, హ్మ్. నా స్టోరీస్ చూడాలా అనంటే నేనేమి అనలేను గానీ, నా స్టోరీసే కాదండి, ప్రతి ఒక్కరికి పనికొచ్చేవి ఇలాంటి మంచి విషయాల్ని చెప్తూ నా కొత్త ప్రయాణం ఛానెల్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీరు ఆ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, హ్మ్. నా ఛానెల్‌ని ఆహ్, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఛానెల్‌ని ఆదరించాలని కోరుకుంటున్నాను. మన తెలుగోళ్ళు దలుచుకుంటే ఏమైనా చేస్తారనుకోండి. సో, ఇదండి ఇవాల్టి నా కొత్త ప్రయాణం ఛానెల్ గురించి ఇంట్రొడ్యూసింగ్ అనుకోండి. రేపటి నుంచి నా కొత్త ఛానెల్‌లోని రోజుకొక చిన్న వీడియోస్ లాగా పెడదాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్. సో, అది కూడా కంపల్సరీగా పెడతాను. అండ్ ఈ భారతి టాక్స్ అండ్ వ్లాగ్స్‌లో కూడా మాక్సిమం నేను మంచి మంచి వీడియోస్ పెడతానండి. సో, నా ఛానెల్‌ని చూస్తూ, నా ఛానెల్‌ని ఆదరిస్తూ, నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ ఇస్తారని అనుకుంటున్నాను.